సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ నిన్న సాయంత్రం కృష్ణా జిల్లా అవనిగడ్డ విచ్చేశారు. ఎమ్మెల్యే మండల బుద్ధప్రసాద్ ఆధ్వర్యంలో చేపట్టిన మండలి వెంకట కృష్ణారావు శత జయంతి క్విట్ ఇండియా దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. మండలి వెంకట కృష్ణారావు విగ్రహానికి ఎన్వి రమణ ఘనంగా నివాళులర్పించారు. మండలి వెంకట కృష్ణారావు శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ ఎన్వి రమణకు తెలుగు వైభవ పురస్కారం ప్రదానం చేశారు. వేడుకల్లో మాజీ మంత్రి దేవినేని ఉమా, ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, మాజీ ఎంపీలు కనకమెడల రవీంద్ర, జెల్లి విల్సన్, కేడీసీసీ బ్యాంకు చైర్మన్ నెట్టెం రఘురాం తదితరులు పాల్గొన్నారు. సంబంధించి ఫౌండేషన్ తరఫున సేవ చేసినటువంటి వ్యక్తులకి ఒక పురస్కారం కోసం నేను రావాలి అన్నప్పుడు నేను తెలుగు భాష చేసినటువంటి సేవ చాలా తక్కువ. నాకన్నా అహర్నిశం కష్టపడుతున్నటువంటి వ్యక్తులు అనేక మంది ఉన్నారు, సంస్థలు ఉన్నాయి. వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులకి ఇస్తే బాగుంటుందని సూచిస్తే మండలి బుద్ధప్రసాద్ గారు అన్నారు, మీకు ఇవ్వడం ద్వారా ఒక ప్రయోజనం ఉంది. అదేంటంటే ఒక ఉన్నతమైనటువంటి పదవిలో పదవిలో పనిచేసినటువంటి వ్యక్తిగా మీకున్నటువంటి పలుకుబడి కానీ ఇతర సంబంధాలు కానీ తెలుగు భాషకు సంబంధించినటువంటి పటిష్టం చేయడం కోసం ఉపయోగపడుతుంది అనేటటువంటి విషయాన్ని ఆయన చెప్పారు. అప్పుడు నేను ఆలోచించి ఒప్పుకున్నాను. ఈ సందర్భంగా ప్రత్యేకించి మండలి వెంకట కృష్ణారావు గారి గురించి నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే ఒక మహోన్నతుడు, మానవతామూర్తి, అసలు సిసలైనటువంటి గాంధేయవాది, తెలుగు భాషా సంస్కృతులు విక్రమోత్సవం కోసం అవిరళ కృషి కలిపి ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళందరినీ ఒకే వేదిక మీద తీసుకెళ్తున్నటువంటి మహనీయుడు. మరి తన జీవితం అంతా కూడా చరిత్ర పుస్తకాల గాంధీయవాదానికి కట్టుబడి మరి మనసా వాచ కర్మన ఆచరిస్తున్నటువంటి వ్యక్తి. అటువంటి మహనీయుడు ఏ పదవి ఆయన తీసుకున్నా, అది ఎంపీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, లేదా మంత్రి కావచ్చు, ఆ పదవులకే వదిలిపెట్టినటువంటి గుర్తింపు తెచ్చినటువంటి వ్యక్తి. అటువంటి మహనీయుడు వారి ఈ నివాళులు అర్పించడానికి వారు ఏ రకంగా తన జీవితాన్ని ఆదర్శప్రాయంగా గడిపారో, ఏ రకంగా సమాజ సేవ కోసం ఆయన అనుక్షణం తపనపడ్డాడు. ఆ నేను 3 నిమిషాలు కూడా మెడలో ఉంచుకొని దండ కోసం